హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము లైక్ చెప్పాను కదా, క్రెడ్ ఆపరేషన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ప్రీవియస్ వీడియోలో ఏంటంటే వీ హ్యావ్ డన్ సమ్ బేసిక్ క్రెడ్ ఆపరేషన్స్. బట్ నేను ఏంటంటే ఆ క్రెడ్ ఆపరేషన్స్ ఏవైతే క్రియేట్, ఇన్సర్ట్, రీడ్, అప్డేట్, ఫైండ్, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా ఒక్కొక్క వీడియో చేసి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ ఇన్సర్ట్ ఆపరేషన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట మనం డాక్యుమెంట్స్ని కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేయడానికి. అండ్ ఐ విల్ లైక్ ఈ వీడియోలో నేను ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఏంటంటే లైక్ క్యాప్డ్ కలెక్షన్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట మనకి. సో అది ఏంటంటే వీ నో దట్ మనకి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, మనము కలెక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? బేసికల్లీ వి విల్ యూస్ లైక్ db.create collection అండ్ కలెక్షన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. కలెక్షన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నేను ఒక ఈఎంపి కలెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, ఈఎంపి కలెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. బట్ ఏంటంటే నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఓన్లీ 10 మాత్రమే ఉండాలి. ఓకేనా, అండ్ సైజ్ వచ్చేసి ఇట్ కెన్ బి బైట్స్. యూ కెన్ మెన్షన్ ఇన్ ద బైట్స్ ఆర్ కిలోబైట్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 5000 కిలోబైట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఈఎంపి కలెక్షన్. బట్ ఆ కలెక్షన్లో ఏంటంటే నాకు ఓన్లీ 10 డాక్యుమెంట్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ సైజ్ వచ్చేసి ఆ కలెక్షన్ సైజ్ వచ్చేసి 500 KB. బియాండ్ దట్ ఇట్ కెనాట్ బి ఎక్సైడ్ అవ్వకూడదు. ఓకేనా, నా ఇప్పుడు ఇలా నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు నేను ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. అది ఎలా? ఓకేనా, సో ఇలా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వీ విల్ చూస్ ద ఆప్షన్ కాల్డ్ క్యాప్డ్ కలెక్షన్. సో ఈ క్యాప్డ్ కలెక్షన్ వల్ల క్రియేట్ చేయటం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అంటే we can mention the maximum number of documents in our collection and size of our collection. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, ఐ ఇన్సర్టెడ్ 10 డాక్యుమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేశాను. బట్ సైజ్ వచ్చేసి స్టిల్ ఏంటంటే 5000లో, ఓకేనా, 5000 KBలో నేను జస్ట్ 4500 KB మాత్రమే యూజ్ చేశాను. రిమైనింగ్ 5000 ఉంది. ఓకే, సారీ, 500 KB ఉంది కదా. సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే ఆల్రెడీ 10 డాక్యుమెంట్స్ వాజ్ ఇన్సర్టెడ్ అండ్ సైజ్ వచ్చేసి 500 KBలో ఓన్లీ 4500 KB మాత్రమే యూజ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను 11th డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇట్ విల్ బి ఇన్సర్ట్ అనమాట. ఓకేనా, ఎందుకంటే బికాజ్ సైజ్ అనేది ఇంకా లైక్ ఏంటంటే చాలా ఉంది అనమాట. సో ఏంటంటే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. మ్యాక్సిమం అనేది లైక్ ఏంటంటే ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ డాక్యుమెంట్ సైజ్ తెలిస్తే వీ కెన్ కీప్ ద మ్యాక్సిమం అనమాట. బట్ ఏంటంటే మనకి తెలియదు కదా, సో దట్ వీ విల్ చూస్ దిస్ ఆప్షన్స్ అనమాట. ఫైన్. ఇప్పుడు ఈ క్యాప్డ్ కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? అది ఎలా అంటే బేసికలీ మన కలెక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అలానే క్రియేట్ కలెక్షన్
దెన్ కలెక్షన్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. ఓకేనా, ఎంప్లాయీస్. నౌ ఐ విల్ ఓకేనా. నౌ ఇప్పుడు నేను క్యాప్డ్ కలెక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఈ క్యాప్డ్ కలెక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు మెన్షన్ దిస్ 2 ఆప్షన్స్ అనమాట, మ్యాక్సిమం అండ్ సైజ్. ఆర్ ఓకేనా, మ్యాక్సిమం అండ్ సైజ్. ఓకేనా. అండ్ మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ 2 ఆప్షన్స్ మెన్షన్ చేసామో వీ హ్యావ్ టు అనేబుల్ ద క్యాప్డ్ ఆప్షన్ అనమాట. సో అది ఎలా అంటే క్యాప్డ్ ట్రూ అని మెన్షన్ చేయాలి పక్కా. ఎప్పుడైతే క్యాప్డ్ ట్రూ అనేది మెన్షన్ చేయలేదో ఇవేంటంటే వీ విల్ గెట్ ఎర్రర్ అనమాట. ఓకేనా, అది కూడా నేను చేసి చూపిస్తాను. ఇలా మనం ఏంటంటే క్యాప్డ్ కలెక్షన్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకేనా. ఓకే, లెట్ మీ క్రియేట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే ఫైన్, నేను నా సర్వర్ని స్టార్ట్ చేశాను అండ్ షెల్ కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకున్నా. నౌ ఇప్పుడు నేను షో డీబీస్. ఫైన్, నాకు డేటాబేసెస్ లైక్ డిఫాల్ట్ డేటాబేసెస్ ఉన్నాయి. ఐ విల్ క్రియేట్ అండ్ డేటాబేస్ కాల్డ్ ఎంప్లాయీస్. ఫైన్, I switch it to the employees. I will create a collection, db.create collection. Fine. Now ఇప్పుడు వచ్చేసి ఈఎంపీ కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఆ ఈఎంపీ కలెక్షన్ సైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నేను ఏంటంటే 1 డాక్యుమెంట్ని మెన్షన్ చేసుకోని అనుకుంటున్నా. సో దట్ ఏంటంటే 1024 KB మాత్రమే మెన్షన్ చేశాను. ఓకేనా, ఓన్లీ నేను నా రిక్వైర్మెంట్ ఏంటి 1 డాక్యుమెంట్ అండ్ ఆ డాక్యుమెంట్ సైజ్ కూడా నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ సైజ్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ నాకు ఎర్రర్ అనేది రేజ్ అయింది. వై? బికాస్ ద క్యాప్డ్ ఫీల్డ్ డస్ నాట్ టు బి ట్రూ వెన్ ఎదర్ ద సైజ్ ఆర్ మ్యాక్స్ ఫీల్డ్స్ ఆర్ ప్రెసెంట్. ఎప్పుడైతే మనం మ్యాక్స్ ఫీల్డ్ ఆర్ సైజ్ ఫీల్డ్ అనేది మెన్షన్ చేస్తామో డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెన్షన్ ద క్యాప్ ఫీల్డ్ ట్రూ. ఓకేనా, అది ఎలా అంటే ఇక్కడే క్యాప్డ్ ట్రూ అని మెన్షన్ చేస్తాను. నౌ ఇఫ్ ఐ కీ ఎంటర్, ఓకే నాకు కలెక్షన్ క్రియేట్ అయిపోయింది. నౌ ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తాను, db డాట్. ఓకే ఫైన్, దెన్ కలెక్షన్ నేమ్ వచ్చేసి ఈఎంపీ ఇన్సర్ట్. ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ okay, let me write ename abc, then emp id 1234, then sal 8000. ఓకే, ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. దెన్ ఇప్పుడు నేను ఫైండ్ చేస్తాను db డాట్ emp, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు. దెన్ ఎంటర్. నాకు ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఎగ్జిస్ట్ అయింది. ఇదేంటంటే ఇప్పుడు ఇందాక నేను ఏంటంటే బై మిస్టేక్ ఎంటర్ కొట్టాను. సో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ టూ డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. నో ఇంకొక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. వై విల్ చేంజ్ సమ్ డీటెయిల్స్, సే ERP. ఓకే, అగైన్ ఫైండ్ చేస్తాను. 3 డాక్యుమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అంటిల్ ఇట్ ఎగ్జిస్ట్ వీ విల్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఓకే ఫైన్, వై గో. Okay, let me insert another document. ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఎప్పుడైతే ఆ మెమరీ అనేది లైక్ దాటిద్దో అప్పుడు ఏమవుతుందనే ఆపరేషన్ నేను చూపిస్తాను. సో ఇవేంటంటే చాలా చిన్న కేబీస్లో ఉంటాయి. సో అందుకే ఇది 120 KB. సో ఫైన్, మేబీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కాదు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాక్స్ వచ్చేసి 10 అని మెన్షన్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే 11th డాక్యుమెంట్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను.
ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్ అయ్యిద్ది. బట్ ఏంటంటే ఈ ఆల్రెడీ 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 10 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఒక డాక్యుమెంట్ డిలీట్ అయిపోయి దెన్ దిస్ 11th డాక్యుమెంట్ విల్ బి ఇన్సర్టెడ్. ఏ డాక్యుమెంట్ డిలీట్ అయ్యిద్దంటే, ఓకేనా, ఏ డాక్యుమెంట్ డిలీట్ అయ్యిద్దంటే ఓల్డెస్ట్ డాక్యుమెంట్ విల్ బి డిలీటెడ్, ఓల్డెస్ట్ డాక్యుమెంట్ డిలీటెడ్ అండ్ న్యూయెస్ట్, ఓకేనా, న్యూయెస్ట్ డాక్యుమెంట్ విల్ బి ఇన్సర్టెడ్. ఓకేనా, న్యూయెస్ట్ డాక్యుమెంట్ ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో అది ఇన్సర్ట్ అయ్యింది అండ్ ఓల్డెస్ట్ డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఆ ఓల్డెస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే ఏవైతే ఏంటంటే అన్నిటికన్నా బేస్డ్ ఆన్ ఇట్ ఏంటంటే టైం స్టాంప్డ్ అనేది ఫాలో అవుతుంది. సో ఏవైతే లైక్ ఓల్డ్ ఉండిద్దో, సో బేస్డ్ ఆన్ దట్, బేస్డ్ ఆన్ టైం అనేది ఇట్ విల్ బి డిలీటెడ్. ఏదైతే మనం లైక్ ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇన్సర్ట్ చేస్తామో అలాంటి డాక్యుమెంట్స్ అనేది డిలీట్ అయిపోయి అండ్ ఈ న్యూ డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, ఫైనా? యా, ఇలా మనం ఏంటంటే క్యాప్డ్ కలెక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటాం మ్యాక్స్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సైజ్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో, సైజ్ ఏంటంటే ఎప్పుడైతే సైజ్ ఇంకా మిగిలిందో బట్ మ్యాక్సిమం అనేది రీచ్ అయిందో, బట్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్. ఎప్పుడు దాకా ఇన్సర్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇట్ వాస్ రీచెస్ టు ద సైజ్, అప్ టు ఎప్పుడైతే సైజ్కి లైక్ రీచ్ అవుతుందో అప్పుడు దాకా ఇన్సర్ట్ అవుతా అని ఉండిద్ది. యా, ఇలా మనం ఏంటంటే క్యాప్డ్ కలెక్షన్ అనేది స్పెసిఫై చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చుకుంటాం, క్యాప్, ట్రూ, సంథింగ్ ఇలా మనం ఆప్షన్స్ ఇస్తాం అనమాట. ఫైన్. ఇప్పుడు కొన్ని ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, లైక్ ఏంటంటే ఇన్సర్షన్ మనకి ఏమేమి ఉన్నాయి, ఇన్సర్ట్, లెట్ మీ రైట్, ఇన్సర్షన్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, వన్ ఈస్ ఇన్సర్ట్ 1, దెన్ ఇన్సర్ట్ మెనీ, ఓకే, దెన్ ఇన్సర్ట్ కదా. ఫైన్. ఇప్పుడు ఈ 3 ఆపరేషన్స్ యూజ్ చేసుకుని మనము ఒక డాక్యుమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఇట్. ఓకే, సో ఒక డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం. ఎలా అంటే లెట్ మీ డ్రాప్ ద కలెక్షన్. ఓకే, ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేస్తాం db.emp దెన్ డ్రాప్. ఓకే, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను లైక్ కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో, కలెక్షన్ ఎలా డ్రాప్ చేయాలో అండ్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో, డేటాబేస్ని ఎలా డ్రాప్ చేయాలో కూడా నేను చెప్పాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్సర్షన్ ఆపరేషన్లో ఒక పార్ట్ ఇన్సర్షన్ అనేది చెప్తున్నాను. ఓకేనా, నౌ అగైన్ నేను ఐ మీన్ క్రియేటింగ్ ద కలెక్షన్. ఓకే, db.create, ఓకే, క్రియేట్ కలెక్షన్ కాల్డ్ ఈఎంపి. ఓకేనా, క్రియేట్ కలెక్షన్ కాల్డ్ ఈఎంపి. సో ఈఎంపి కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. నౌ ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ 1 గురించి తెలుసుకుందాం. ఇన్సర్ట్ 1 ఏంటంటే మనం జస్ట్ వీ కెన్ ఇన్సర్ట్ ఓన్లీ 1 డాక్యుమెంట్ ఎట్ ఏ టైం. ఓన్లీ 1 డాక్యుమెంట్ వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ ఏ టైం అనమాట. ఫైన్. ఇప్పుడు నేను db డాట్ ఒక డాక్యుమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను. db డాట్ దెన్ ఇన్సర్ట్ 1. ఫైన్. ఓకే, సో ఇక్కడ నేను ఈ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, దెన్ ఈఎంపి ఐడి వచ్చేసి లైక్ సారీ ఇట్ వాజ్ ఇంటీజర్ రైట్, సో 1 2 3. ఓకే, దెన్ శాలరీ వచ్చేసి ఐఎమ్ మెన్షనింగ్ 5,000. ఓకే, ఫైన్. ఇలా ఏంటంటే ఇన్సర్ట్ 1 అని ఒక్కొక్క డాక్యుమెంట్ని మనం ఇలా ఇన్సర్ట్ చేస్తాము. ఫైన్. సో అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది, మీన్స్ సక్సెస్ఫుల్లీ ఇట్ వాజ్ ఇన్సర్టెడ్. ఓకే, సో ఇలా ఏంటంటే మనం ఒక్కొక్క డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేస్తాము. లెట్ మీ టైప్ ఇట్ హియర్. ఓకే,
సో ఇలా ఏంటంటే మనం ఒక డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే వీ విల్ చూస్ దిస్ ఆప్షన్. ఇన్సర్ట్ వన్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని వీ విల్ ఇన్సర్ట్ ద ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, లెట్ మీ క్రియేట్ ఇట్ క్లియర్లీ. సో మనం ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే వీ విల్ యూజ్ లైక్ ఏంటంటే ఇలా ఆపరేషన్ చేస్తాను. నాకు ఏంటంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ డాక్యుమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి. అవి ఎలా చేయాలంటే సో dv.emp ఇన్సర్ట్ మెనీ అని యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ మెనీ అని యూజ్ చేసి మనం ఏంటంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం. సింగిల్ డాక్యుమెంట్ మనం ఎలా మెన్షన్ చేసాము, ఇలా కర్లీ బ్రేసెస్లో కీ వాల్యూ పేర్స్లో మెన్షన్ చేసాం కదా, సేమ్ అలానే మెన్షన్ చేయండి. ఈ నేమ్ ఒక 2 డాక్యుమెంట్స్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. సంపత్తి అండ్ ఎంపీఐడి. ఓకే ఫైన్. శాలరీ వచ్చేసి 5,000 to 9,000. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ని మెన్షన్ చేయాలంటే కామా పెట్టి ఇంకొక డాక్యుమెంట్ మెన్షన్ చేయండి. సో ఈ నేమ్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. ఓకే, ఈఎంపీఐడి వచ్చేసి ఓకే, దెన్ శాలరీ వచ్చేసి ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఇలా 3 డాక్యుమెంట్స్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో జాన్. ఓకే, దెన్ ఎంపీఐడి వచ్చేసి, దెన్ శాలరీ వచ్చేసి ఓకే 10,000. ఫైన్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. చూడండి, ఫైన్. ఇక్కడ నాకు ఏంటంటే ఒక ఎర్రర్ రేజ్ అయింది. ఆర్గ్యుమెంట్స్ డాక్స్ మస్ట్ బి అండ్ అరే ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ నేను మల్టిపుల్ డాక్యుమెంట్స్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఎలా ఇన్సర్ట్ చేస్తున్నా, కామా సపరేటెడ్గా ఇన్సర్ట్ చేస్తున్నా. ఏంటంటే ఒక డాక్యుమెంట్ దెన్ కామా, దెన్ ఒక డాక్యుమెంట్ కామా. ఇలా కాకోకుండా మనం ఏంటంటే అరే ఆఫ్ డాక్యుమెంట్స్. అరే ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఒక అరేలో ఈ డాక్యుమెంట్స్ అనేది మెన్షన్ చేయాలి. మనం ఒక అరే క్రియేట్ చేసుకుని ఆ అరే లోపల ఈ డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. అది ఎలా అంటే సో మీరు మళ్ళీ అగైన్ టైప్ చేయకుండా ఏంటంటే అప్ యారో ప్రెస్ చేయండి. సో మీరు ఏంటంటే మీ ప్రీవియస్ కమాండ్ అనేది వచ్చేది. ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళండి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టండి సరౌండింగ్స్ మొత్తం. ఫైన్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే ఏంటంటే యు ఆర్ క్రియేటింగ్ ద అరే ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకేనా, అరే ఆఫ్ డాక్యుమెంట్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. దెన్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే నాకు 3 డాక్యుమెంట్స్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ మీకు చూపిస్తాను ఇన్సర్ట్ అయినాయో లేదో అని. db.emp.find. చూసారా, ఈ 3 డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ అయిపోయింది. నౌ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకుని వీ కెన్ ఇన్సర్ట్ ద 1 డాక్యుమెంట్ ఆల్సో. బట్ ఏంటంటే ఆ అరే లోపలే పెట్టాలి ఆ డాక్యుమెంట్ కూడా. ఓకేనా, ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఈఎంపీ డాట్ దెన్ ఇన్సర్ట్ మెనీ, దెన్ ఈ అరే లోపలే ఆ సింగిల్ డాక్యుమెంట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ TY, ఈ ఎంపీఐడి వచ్చేసి 5,000, సాలరీ వచ్చేసి ఓకేనా, ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సర్ట్ నొక్కుతానో ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. నౌ ఏంటంటే ఇలా ఏంటంటే మనం ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకుని ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్సర్ట్ని యూజ్ చేసుకొని ఓకే లెట్ మీ కాపీ దిస్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఏంటంటే నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను.
యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఇప్పుడు నేనేంటంటే ఇన్సర్ట్ యూజ్ చేసుకొని ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్తాను. ఇన్సర్ట్ యూజ్ చేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ ద 1 ఆర్ మోర్ డాక్యుమెంట్స్. బట్ ఏంటంటే ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ ద మెనీ డాక్యుమెంట్స్. వెరాజ్ ఇన్సర్ట్ 1 యూజ్ చేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ ఓన్లీ 1 డాక్యుమెంట్. ఈ బోత్ కాంబినేషన్ ఏదైతే ఇన్సర్ట్ 1 అండ్ ఇన్సర్ట్ మెనీ ఉందో ఈ బోత్ కాంబినేషన్ వచ్చేసి ఇన్సర్ట్ అనమాట. నౌ ఫైన్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ యూజ్ చేసుకొని డాక్యుమెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను. DEMP దెన్ ఇన్సర్ట్. ఫైన్. ఒక డాక్యుమెంట్ని నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఈ నేమ్ వాస్ లైక్ Ravi. Okay. Now EMB ID. Okay, fine. Then select చేసి ఫైన్. చూసారా ఇట్లా ఏంటంటే మనం యూస్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక చిన్న వార్నింగ్ వచ్చింది ఏంటంటే మనం ఏంటంటే బల్క్గా కానీ ఏమైనా లేదా 1 డాక్యుమెంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం వీ హ్యావ్ టు యూజ్ ద ఓన్లీ ఇన్సర్ట్ 1 ఆర్ ఇన్సర్ట్ మెనీ అనమాట. ఎక్కువగా ఇన్సర్ట్ అనేది ప్రిఫర్ చేయకూడదు. ఫైన్. ఇప్పుడు నేనేంటంటే MongoDB వాస్ బేసికలీ బేస్డ్ ఆన్ ద జావా స్క్రిప్ట్ బేస్డ్ అనమాట. జావా స్క్రిప్ట్లో మనం ఒక ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా. అది ఎలా అంటే వేర్ EMP is equals to ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి ఎంటర్ నొక్కుతాను. దెన్ EMP డాట్ ఈనేమ్ is equals to let me type then EMP dot EMP ID వచ్చేసి K దెన్ EMP డాట్ సాల్ వచ్చేసి. సో మనం ఏంటంటే డాక్యుమెంట్స్ ఇలా క్రియేట్ చేసుకుంటాం కదా జావా స్క్రిప్ట్లో. ఇక్కడ కూడా మనం ఇలా డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుని వీ కెన్ ఇన్సర్ట్ దిస్ డాక్యుమెంట్ అనమాట. సో ఎప్పుడైతే నేను EMP నొక్కుతానో నాకు డాక్యుమెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇది సింగిల్ డాక్యుమెంట్ కాబట్టి ఐ కెన్ యూజ్ అస్ ఇన్సర్ట్ 1 అనమాట. సో DB డాట్ EMP దెన్ ఇన్సర్ట్ 1 అండ్ ఐ కెన్ మెన్షన్ ద EMP. చూసారా ఇట్లా కూడా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని ఆర్ వీ కెన్ క్రియేట్ ద అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ వీ కెన్ ఇన్సర్ట్ అనమాట. ఓకేనా? లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్ ఫర్ యువర్ రెఫరెన్స్. సో మనం ఏంటంటే ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ లైక్ ఏంటంటే ఇట్లా మెన్షన్ చేసేసి ఇన్సర్ట్ 1 లోపల ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఇట్లా కాకోకుండా వీ కెన్ క్రియేట్ ద వేరియబుల్స్. ఓకేనా? జావా స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి వీ కెన్ పర్ఫామ్ లైక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఎలా ఆపరేషన్స్ చేస్తామో ఇలా కూడా చేయొచ్చు. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ అండ్ ఆ ఆబ్జెక్ట్లోకి ఏంటంటే నా డేటా అనేది ఇన్సర్ట్ చేసుకున్నా ఆఫ్టర్ దట్ కలెక్షన్లోకి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా అది ఇన్సర్ట్ చేశాను అనమాట. ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. దెన్ ఓకే. సో మీకు ఇన్సర్ట్ 1 చెప్పాను, ఇన్సర్ట్ మెనీ చెప్పాను. లైక్ బల్క్ ఇన్సర్షన్ ఆపరేషన్ అంటే లైక్ ఇన్సర్ట్ మెనీ అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకవేళ డూప్లికేట్ కీస్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డాక్యుమెంట్ని నేను అగైన్ ఇన్సర్ట్ చేస్తే నాకు ఏమైందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ DB డాట్ EMP ఇన్సర్ట్ 1. ఓకేనా? ఇన్సర్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ వచ్చేసి సేమ్ కృష్ణ అని ఇచ్చాను. దెన్ ఫైన్. సార్ వచ్చేసి ఓకే. EMP ID వచ్చేసి ఓకే ఫైన్ ఇలా ఇచ్చాను. అండ్ నేను ఏంటంటే ఐడి కూడా నేను స్పెసిఫై చేస్తున్నాను. ఐడి వచ్చేసి 1000 అనమాట. లెట్ మీ ఇన్సర్ట్. ఓకే.
ఇన్సర్టెడ్ ఐడి వచ్చేసి 1000. లెట్ మీ ఫైండ్ ఫర్ యూ db.emp find. ఓకే. సో ఇది నేను రీసెంట్గా ఇన్సర్ట్ చేశాను. సేమ్ అగైన్ ఇదే డాక్యుమెంట్ని నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏంటంటే మనం యూనిక్ ఐడెంటిఫైర్ ఏంటిది, ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్లో యూనిక్ ఐడెంటిఫైర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఐడి అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేనేంటంటే ఆబ్జెక్ట్ ఐడి మెన్షన్ చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నా. బట్ ఎప్పుడైతే నేను అగైన్ సేమ్ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నానో నాకేంటంటే ఒక డూప్లికేట్ కీ లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా. డూప్లికేట్ కీ ఏంటంటే ఇన్సర్ట్ అవ్వవు కదా. సో ఏంటంటే ఇలా మనం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ ఐడిని యూజ్ చేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ ఓన్లీ యూనిక్ డాక్యుమెంట్స్. డూప్లికేట్ డాక్యుమెంట్స్ని అవాయిడ్ చేయడానికి we will use this underscore id for insertion or retrieving the documents uniquely. ఫైన్, అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపి ఐడి మాత్రమే చేంజ్ చేస్తాను, ఎంటర్ చేస్తాను. అగైన్ ఇట్ విల్ షోస్ ఇట్ వాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. ఓకేనా. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డాక్యుమెంట్స్ వీ కెన్ నాట్ ఇన్సర్ట్ అనమాట. బట్ ఏంటంటే వీ కెన్ ఇన్సర్ట్ ఏంటంటే సేమ్ ఐడి ఉన్న డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేస్తే వీ విల్ గెట్ అన్ ఎర్రర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 1000 ఉన్న డాక్యుమెంట్ని మళ్ళీ ఇన్సర్ట్ చేశాను. _1000 ఉన్న డాక్యుమెంట్ని నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తుంటే నాకు ఏంటంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. ఏంటంటే ఐడి అనేది డూప్లికేట్ ఉండకూడదు, బికాస్ ఇట్ వాజ్ యూనిక్ ఐడెంటిఫైయర్ టు ఐడెంటిఫై దట్ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా. అండర్స్కోర్ ఐడి అనేది ఇట్ ఈస్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్. ఫైన్. ఇప్పుడు మనము ఓకే నౌ ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది నా దగ్గర, అండ్ ఆ జావా స్క్రిప్ట్ ఫైల్లో నా ఇన్సర్షన్ రిలేటెడ్ కమాండ్స్ ఉంది. ఓకేనా. లైక్ ఎలా అంటే db.emp దెన్ ఇన్సర్ట్ 1. ఓకే, దాని ఈనేమ్ వచ్చేసి లైక్ hmb, దెన్ emp ఐడి వచ్చేసి సాల్ వచ్చేసి. ఓకే. సో నా దగ్గర ఏంటంటే ఇలా మల్టిపుల్ లైక్ కమాండ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, లెట్ మీ కాపీ ఇట్, పేస్ట్. సో ఇలా ఏంటంటే నా దగ్గర ఉన్నాయన్నమాట. లెట్ మీ చేంజ్ ద నేమ్స్. ఐడి ఆల్సో ఐ విల్ చేంజ్ it. సో ఇలా ఏంటంటే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఇలా కమాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కమాండ్స్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ నా ఈఎంపి కలెక్షన్లోకి. అది ఎలా అంటే సో ఐ విల్ ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, దాన్ని సేవ్ చేసుకుంటున్నా అండర్ సి డ్రైవ్లో. నేనేంటంటే సేవ్ చేసుకుంటున్నా ఏమని data.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా, జావా స్క్రిప్ట్ ఫైల్. డూ యూ వాంట్ ఓకే లెట్ మీ ఇంపోర్ట్ అగైన్ హియర్. data.js. You don't have permission for this. Okay, let me go to here data and let me say here. ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే నా ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఓపెన్ చేసి ఫైల్ మేనేజర్లో కలిసి చూపిస్తాను ఎక్కడ సేవ్ చేశానని. సి డ్రైవ్ అండర్ డేటా, అండ్ ఇక్కడ నాకు జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఉంది. నౌ ఇప్పుడు నేను ఈ పాత్ని కాపీ చేసుకొని ఏదైతే
ఈఎంపీ కలెక్షన్ లైక్ ఏదైనా డేటాబేస్ ఉందో అక్కడికి వెళ్ళి లోడ్, ఓకేనా, లోడ్ అని మెథడ్ని కాల్ చేస్తాం. ఈ లోడ్ మెథడ్ లోపల మనం పాత్ అనేది మెన్షన్ చేస్తాం, /data.js, ఓకేనా. ఓకే, నో సర్చ్ డైరెక్ట్లీ, // బటన్ని అయిపోయిందా. ఇక్కడ నాకు ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నౌ db.emp దెన్ ఫైండ్, ఓకే, లెట్ మీ ఎంటర్. చూసారా, లాస్ట్ చూస్తే ఇట్ వాజ్ అపెండెడ్, ఓకేనా. ఫైన్. ఇలా మనం ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. జావా స్క్రిప్ట్ ఫైల్స్ని లోడ్ అనే యూజ్ చేసుకొని, లోడ్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని అందులో పాత్ని పాస్ చేసి వీ విల్ ఇన్సర్ట్ ద జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట, ఓకేనా. నౌ మనకి ఏంటంటే జేసన్ డేటా కూడా ఉండిద్ది అనమాట. సో బేసికల్లీ ఇక్కడ ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఇదేంటంటే లైక్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ. జేసన్ ఆబ్జెక్ట్స్కి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఏంటంటే, ఓకే, లెట్ మీ షో యూ హియర్. సో మనకి ఏంటంటే మనం ఇందాక దాకా ఎలా క్రియేట్ చేసాము, లైక్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసామంటే ఈ నేమ్ దెన్ శాలరీ వచ్చేసి మెన్షన్ చేసాము, దెన్ ఈఎంపీ ఐడి మెన్షన్ చేసాము, ఓకేనా. ఇవి ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. లెట్ మీ కన్వర్ట్ ఇంటు దిస్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట ఇవి. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్ ఇది అనమాట. బట్ జేసన్ ఫార్మాట్ వచ్చేసి ఎలా ఉండిద్దంటే, జేసన్ ఫార్మాట్ ఎలా ఉండిద్దంటే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో జేసన్ ఫార్మాట్లో ఏంటంటే అరే ఉండిద్ది, అరే లోపల వి విల్ ఇన్సర్ట్ ద ఆబ్జెక్ట్స్ అనమాట, ఓకేనా. నౌ నేమ్, ఈ నేమ్ కూడా ఎలా ఉండిద్ది అంటే డబుల్ కొటేట్స్లో మెన్షన్ చేస్తాం. ఈ నేమ్ కూడా డబుల్ కొటేట్స్లో మెన్షన్ చేసి వీ విల్ ఎంటర్ ద వాల్యూ అండ్ కామా, దెన్ అగైన్ ది కీ కూడా ఏంటంటే డబుల్ కొటేట్స్లో ఉండిద్ది అనమాట. సో ఏంటంటే కీ వాల్యూ పేరు కదా, ఇది కీ అండ్ ఇది వాల్యూ కదా. ఇక్కడ ఏంటంటే కీకి ఏంటంటే మనం డబుల్ కొటేట్స్ని మెన్షన్ చేయము, ఓకేనా, ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్లో. బట్ జేసన్ ఫార్మాట్లో ఏంటంటే కీస్కి కూడా మనము డబుల్ కొటేట్స్లో మెన్షన్ చేస్తాము. దెన్ శాలరీ వచ్చేసి 1000 అండ్ ఈఎంపీ ఐడి కూడా మనం మెన్షన్ చేద్దాం, ఓకే ఫైన్. సో ఇలా ఉంటాయి అన్నమాట జేసన్ ఆబ్జెక్ట్స్ అనేవి. ఏవైతే వాల్యూ కీస్ ఉంటాయో వాటిని కూడా వి విల్ మెన్షన్ ఇన్ ద డబుల్ కొటేట్స్లో మనం మెన్షన్ చేస్తాం కీస్ వాల్యూస్, ఓకేనా. నౌ ఇప్పుడు నా దగ్గర జేసన్ ఫైల్ ఉంది, లెట్ మీ క్రియేట్ ఇట్ హియర్. ఓకే, జేసన్ అంటే ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. నో ఇక్కడ కూడా నాకు కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ ఈ నేమ్, లైక్ మండే, దెన్ శాలరీ వచ్చేసి సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఇస్తున్నాను, ఈఎంపీ ఐడి వచ్చేసి ఫైన్. ఇప్పుడు నేను ఇంకొక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తాను, దెన్ శాలరీ వచ్చేసి 6000. ఓకే, ఇలా ఇంకొక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం, దిస్ ఫ్రైడే. ఫైన్. ఇలా నాకేంటంటే ఒక జేసన్ ఫైల్ ఉంది, ఓకేనా. లెట్ మీ సేవ్ ఇట్ హ్యాస్ ఎ జేసన్ ఫైల్. ఇక్కడే లైక్ ఏంటంటే జేసన్ ఫైల్ కానీ క్రియేట్ చేస్తున్నాను, .json ఎక్స్టెన్షన్ వచ్చేసి .json. దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్.
ఫైన్, లెట్ మీ గో టు హియర్ అండ్ షో. ఇక్కడ నాకేంటంటే JSON ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఈ JSON ఫైల్‌లో ఉన్న డేటాని నా కలెక్షన్‌లోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా? అది ఎలా అంటే వి వోంట్ యూజ్ ద లోడ్ అనమాట. లోడ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేయలేము. సో లోడ్ ఏంటంటే స్పెసిఫికల్లీ ఫర్ ద జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. ఏవైతే జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయో సో ఆ ఫైల్స్కి మాత్రమే వి విల్ యూస్ ద లోడ్. బట్ JSONకి వచ్చేసరికి వి విల్ యూస్ ద MongoDB ఇంపోర్ట్. సో అది ఎలా అంటే మనము ఇన్స్టాల్ చేసాం కదా MongoDB ఇన్స్టాల్ చేయగానే అది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసింది మనకి. ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్తే MongoDB, దెన్ ఇక్కడ Mongo SH సంథింగ్ ఇక్కడ ఉన్నాయి కదా ఫైల్స్. దెన్ ఇక్కడ బిన్లో మనకి ఏంటంటే ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని వీ కెన్ ఇంపోర్ట్ ఆర్ వీ కెన్ సంథింగ్ లైక్ డంప్ ఆపరేషన్స్ అవన్నీ చేయొచ్చు. ఫ్యూచర్లో నేను చెప్తాను వీడియోస్లో. బట్ మీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్నవన్నీ కాపీ చేయండి, ఓకేనా. ఇక్కడ ఉన్నవన్నీ కాపీ చేసి దెన్ సర్వర్లోకి వచ్చి 8 వర్షన్, దెన్ బిన్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి అవి. కంటిన్యూ ఫైన్. ఇక్కడ నేను అవన్నీ పేస్ట్ చేసుకున్నా. ఇవన్నీ ఏంటంటే కమాండ్స్ అనమాట, ఓకేనా. సో ఈ కమాండ్స్ నేను యూజ్ చేసుకోవాలంటే షెల్ లోపల నేను యూజ్ చేసుకోలేను, ఓకేనా. ఇన్సైడ్ అవర్ కమాండ్ ప్రాంప్ట్ వీ కెన్ ఇన్సర్ట్ అనమాట, లైక్ యూజ్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఆ కమాండ్ ప్రాంప్ట్లోనే మాత్రం నేను యూజ్ చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Mongo, ఓకేనా. నేను షెల్ లోపల ఆపరేషన్ చేయలేను. సో షెల్ లోపల నేను ఏవైతే ఈ కమాండ్స్ ఉన్నాయో ఇవి నేను యూజ్ చేసుకోలేను. ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్లో నేను యూజ్ చేసుకోగలను. నౌ ఇప్పుడు అది ఈ JSON డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే నౌ లెట్ మీ కాపీ ద పాత్, ఓకేనా. సో ఇది నా పాత్ కదా, ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే Mongo, ఇక్కడ మీరు చూస్తే లెట్ మీ గో టు ప్రోగ్రామ్ ఫైల్స్, MongoDB, then server, okay, let me get a 8 bin, fine. ఇక్కడ మనకి చూస్తే ఇంపోర్ట్ అని చూసారా, ఈ ఇంపోర్ట్ని యూజ్ చేసుకుని వీ కెన్ ఇన్సర్ట్ ద JSON ఫార్మాట్ అనమాట. JSON ఫార్మాట్లో ఉన్న డేటాని వీ కెన్ ఇన్సర్ట్ అనమాట. నౌ ఇప్పుడు Mongo ఇంపోర్ట్, ఓకే ఫైన్. ఇక్కడ మనం ఏంటంటే షెల్ లోపల కాదు కదా యూజ్ చేసేది, ఎక్కడ యూజ్ చేస్తున్నాం, కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేస్తున్నాం. ఫర్ దట్ వీ నీడ్ టు మెన్షన్ ద డేటాబేస్, ఓకేనా. -DB, డేటాబేస్ నేమ్ ఏంటిది, ఎంప్లాయీ, ఓకే సారీ ఎంప్లాయీస్, లెట్ మీ కన్ఫర్మ్ ఇట్ వాజ్ ఎంప్లాయీస్. దెన్ కలెక్షన్ నేమ్, లైక్ కలెక్షన్ నేమ్ వచ్చేసి EMP, దెన్ ఫైల్ పాత్ ఇవ్వండి, ఓకేనా. ఇట్ వాజ్ /data, దెన్ data.json. దెన్ మనం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఇవ్వాలి, ఫైల్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఫైల్ వచ్చేసి మనకి JSON అరే కదా, అంతే కదా. అరే లోపల కొన్ని JSON ఫైల్స్ ఉన్నాయి, అరే లోపల JSON ఫైల్స్ JSON డేటా అనేది ఉంది. సో JSON అరే. ఇక్కడ మనం ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నామంటే బికాస్ వీఆర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్ అవుట్ సైడ్ ద షెల్, ఓకేనా. షెల్ బయట చేస్తున్నాం కాబట్టి వీఆర్ మెన్షనింగ్ హియర్ డేటాబేస్ నేమ్ as well as collection name and file. Okay, let me /, okay, file, then file type. ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో ఓకే ఇట్ వాజ్ లోడింగ్, లుకింగ్ ఫర్ ద, ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ క్యారెక్టర్, ఓకే సంథింగ్ రాంగ్ ఇక్కడ.
Fine. Everything was fine. ఓకే. ఒక సారీ. యాహ్! ఇప్పుడు నేను సేవ్ చేశాను. అగైన్ ఇక్కడేంటంటే నేను ఎక్స్‌ట్రా కామాస్ పెట్టాను. సో, మేబీ దానివల్ల వచ్చిందేమో. లెట్ మీ ఎంటర్ ఇట్ హియర్. ఓకే. ఫెయిల్ టు ఇంపోర్ట్. కనెక్టెడ్ అయితే అయింది. అండ్ ఇన్వాలిడ్ జేసన్ ఇన్పుట్. పొజిషన్ నంబర్ 24 క్యారెక్టర్స్ పింగ్ హియర్ వాస్ రాంగ్. సంథింగ్ ఇక్కడ. ఓకే. లెట్ మీ ఆస్క్ టు కరెక్ట్ ఏంటంటే చాట్‌జీపీటీకి ఇచ్చి కరెక్ట్ చేయమన్నాము. జేసన్ ఫైల్ చాట్‌జీపీటీ కెన్ ప్రొవైడ్ కరెక్ట్ సింటాక్స్. మేబీ అది యువర్ సింటాక్స్ ఇస్ జీరో అండ్ కరెంట్ బికాస్ ప్రాపర్టీ నేమ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ ద డబుల్ కోటెడ్స్. ఓకే. ఫైన్. సారీ. ఇక్కడ ఏంటంటే సాల్ ఇవన్నీ డబుల్ కోటెడ్స్‌లో అన్నాను కదా! జేసన్ ఫార్మాట్‌లో. ఇక్కడ ఏంటంటే నేను డబుల్ కోటెడ్స్‌లో ఇవ్వలేదు. సో, అందుకనే ఇట్ వాస్ రేజ్డ్ అన్ ఎర్రర్. ఓకే. ఇక్కడ డబుల్ కోటెడ్స్‌లో ఇచ్చి సేవ్ చేశాను. అండ్ అగైన్ ఐయామ్ గోయింగ్ టు రన్ దిస్ కమాండ్. ఓకే. సీ 3 documents was imported successfully. 0 documents are failed to import. ఫస్ట్ ఏంటి, నా లోకల్ డేటాబేస్‌కి లోకల్ సర్వర్‌కి కనెక్ట్ అయిపోయింది. అండ్ ఆ సర్వర్‌లో ఏదైతే మనము డేటాబేస్ మెన్షన్ చేస్తామో ఆ డేటాబేస్‌లోకి వెళ్ళి అండ్ కలెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఈ డేటా అనేది ఇన్సర్ట్ చేసిద్ది అనమాట. ఒకవేళ ఎంప్లాయీస్ డేటాబేస్ అండ్ కలెక్షన్స్ కానీ లేకపోతే ఇట్ విల్ క్రియేటెడ్ అనమాట. ఓకేనా? ఎంప్లాయీస్ డేటాబేస్ లేకపోతే ఎంప్లాయీస్ డేటాబేస్ని క్రియేట్ చేసుకుని అండ్ దాని లోపల కలెక్షన్ ఈఎంబిని క్రియేట్ చేసుకుని దెన్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ అనమాట. ఒకవేళ డేటాబేస్ లేకపోయినా ఇట్ విల్ క్రియేట్ అనమాట. నౌ ఇన్సర్ట్ అయిందా లేదా అని చూద్దాము. లెట్ మీ గో టు ద షెల్, దెన్ dv.emb.find, ఎంటర్. యా, నౌ డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఈ డేటా అనేది ఓకేనా, ఈ డేటా అనేది సెల్లో మనకి చూపిస్తుంది అనమాట. సో ఇలా ఏంటంటే మనము జేసన్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, కమాండ్ వచ్చేసి ఇలా అనమాట. లైక్ db name, after that we will specify the collection name, then we will specify the data path, JSON file path name and type of the file అనమాట. ఓకేనా? యా, లెట్ మీ టేక్ ఇట్ హియర్. సో పక్క ఏంటంటే మీరు ఇట్లా JSON ఫార్మాట్లోనే ఉండాలి. ఇందాక మనం ఏం చేసామంటే డబుల్ కోటేట్స్లో కాకుండా సింగిల్ కోటేట్స్ నార్మల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ లాగా ఇచ్చేసాము. సో దట్స్ వై వీ గాట్ దిస్ ఎర్రర్ అనమాట. సో ఏంటంటే ఇవి JSON ఫార్మాట్లో ఉంటేనే ఇంపోర్ట్ అవుతుంది అనమాట. యా, ఈ వీడియోలో నేను మ్యాక్సిమం ఆఫ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ అనేది కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ ఆపరేషన్స్ని మీకు ఇంకొంచెం ఈజీగా చెప్తాను. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. యా, please subscribe to my YouTube channel. Thank you for listening. Take care. Bye.